ప్రభుత్వాలు మోసం చేసే వరకు ఈ అగ్రిగోల్డ్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 2015వ సంవత్సరం 2014లో మొదటి కేసు నెల్లూరులో రికార్డ్ అయింది. ఆ తర్వాత మొత్తం దేశంలో 29 కేసులు ఉన్నాయి. 280 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ కేసులో. సుమారుగా మొత్తం దేశంలోనే 7,900 కోట్లు ప్రజలు కోల్పోయారు. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారుగా 3,900 కోట్లు ప్రజలు డిపాజిట్లు చేశారు వీళ్ళ నమ్ముకొని. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్పాయి, మేము తీరుస్తాము, మేము డిపాజిట్ చేస్తామని తూతూ మంత్రంగా 5,000, 10,000 తక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళు చివరిగా 20,000 కన్నా తక్కువగా డిపాజిట్ చేసిన వాళ్ళకి కొంత అమౌంట్ చెల్లించారు. ఇప్పటివరకు సుమారుగా ఒక 900 కోట్ల దాకా ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు ఆస్తులు జప్తు చేసి ఉన్నారు, వాటిని వేలం వేయాలి, అందులో వచ్చిన వాటిని ప్రజలకు తిరిగి ఇవ్వాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఉలుకు పలుకే లేదు. వీళ్ళని మళ్ళీ సిద్ధం అంటున్నారు. ఇప్పుడు మేము సిద్ధం అని ఒక ఆయన అంటే మేము సిద్ధం అని ఇంకొక ఆయన అంటారు. మరి అగ్రిగోల్డ్ వాళ్ళు ఏమైంది, ఈ టెంట్కి రండి, ధర్నా చౌక్ రండి, వచ్చి ఈ ప్రజలతో మాట్లాడండి, కోర్టులు ఫ్లెక్సీలు మేము సిద్ధం అని పెట్టుకోవడం మళ్ళీ బాధ్యతాయుత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రజలు వాళ్లకున్న ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు. మరి మీ మాట మీరు నిలబెట్టుకొని మరి ఈ విధంగా చేయడం ఏంటి అన్నది మేమంతా కోరుతున్నాం. ఇంకా ప్రభుత్వాలు చూసుకుంటే ఇందులో ఉన్న వాళ్ళని తప్పించడానికి కూడా ప్రయత్నాలు, ఇందులో ఉన్న ఆస్తులు కూడా తప్పించడానికి. హైలాండ్ గురించి మనందరికీ తెలుసు. ఆ రోజు ఈ పోరాట దీక్ష చేస్తున్న వాళ్ళంతా కూడా చెలో హైలాండ్కు వెళ్ళడం వల్ల హైకోర్టు నుంచి ఫైనల్గా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. లేకుంటే హైలాండ్కి అగ్రిగోల్డ్కి సంబంధం లేదన్న వాదన వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఢిల్లీ నుంచి ఒక న్యాయవాదిని తీసుకొస్తామని కూడా ఆయన చెప్పారు. ఢిల్లీ నుంచి న్యాయవాదులు రాలేదు, కానీ ఆయన కేసులకు ఢిల్లీ నుంచి న్యాయవాదులు చాలామంది ఇప్పుడు వస్తున్నారు. ఇటువంటి నాయకులు మనకు ఉన్నప్పుడు మరి ఎలా న్యాయం జరుగుతుందో ఆలోచించండి ప్రజలందరూ కూడా. అందువల్ల అగ్రిగోల్డ్ లాంటి వ్యవస్థ, ఈ విధమైన మోసాలు ఏవైతే జరిగాయో వీటిని వెంటనే తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే స్పెషల్ కోర్టు ద్వారా ఈడీ కూడా ఇందులో ఛార్జ్షీట్లు వేసింది. సుమారు 3,000 కోట్ల ఆస్తుల జప్తు కూడా చేసింది. వెంటనే వాటిని ఆక్షన్ చేయించండి. డే టు డే ట్రయల్ జరిపి ఈ కేసులో ఫలితాన్ని ప్రకటించి వెంటనే ఈ ఆస్తులను మీరు చేయండి. తర్వాత 3 త్రిసభ్య మెంబర్స్ ఉన్న ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా జిల్లా లెవెల్లో కూడా ఈ ప్రాపర్టీస్ ఆస్తులను గుర్తించి వాటిని వేలం వేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. కానీ చూసుకుంటే ఈ విధంగా అగ్రిగోల్డ్ వాళ్ళు మళ్ళా ధర్నా చౌక్కి రావాల్సిన అవసరం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు, సుమారుగా ఐ థింక్ 10వ సంవత్సరమే. ప్రత్యేక హోదాకు 10 సంవత్సరాలు, విభజన హామీలకు 10 సంవత్సరాలు, అగ్రిగోల్డ్కు 10 సంవత్సరాలు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు? అందరూ కలిసి ఆలోచిద్దాం. రాబోయే ఎన్నికల్లో వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెబుదామని ఓటర్లందరూ నిర్ణయించుకోవాలని నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఓటర్లకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. పరిష్కారం చాలా సులభం. మాకివ్వండి, ఒక 10 రోజులు మాకివ్వండి. ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టండి హెడ్గా, మమ్మల్ని సభ్యులుగా చేయండి. 10 రోజుల్లో దీన్ని పరిష్కరించి చూపిస్తాం. ఎందుకంటే ఆస్తుల డిపాజిట్ ఆల్రెడీ సీజ్ చేస్తున్నారు, అటాచ్ చేస్తున్నారు. ఏముంది దీనిలో? ఆక్షన్ చేయడమే. ప్రభుత్వం ముందు అడ్వాన్స్గా ఇవ్వనండి, ఆ తర్వాత ఆస్తులను ఆక్షన్ చేసి వాటిని మీరు తీసుకోండి మీ ఖజానాలో. ఇంత సులభంగా ఉన్నప్పుడు, చెయ్యాలనుకున్నప్పుడు మార్గాలు చాలా ఉంటాయి. మనసు ఉంటే మార్గం ఉందంటారు, కానీ మనసే లేనప్పుడు మార్గాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి, లేకుంటే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందని ప్రభుత్వానికి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, తర్వాత అగ్రిగోల్డ్ బాధ్యతల యొక్క సంఘం తరఫున నేను కూడా వారికి మద్దతు ప్రకటిస్తున్నానని తెలియజేస్తున్నాను.